ఇక వర్రా రవీందర్ రెడ్డి కేసులో నలుగురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు విచారిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, సోషల్ మీడియా కేసులో వైసీపీ కార్యకర్తలను పోలీసులు విచారించడానికి కారణం ఏంటి? రాకేష్, పులివెందులకు చెందిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కేసులో పలువురు అనుమానితులు వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తలను పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో వర్రా రవీందర్ రెడ్డి కేసులో ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 71 మంది పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. వాళ్ళందరినీ కూడా విచారించడానికి 41 నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పటి వరకు దాదాపు 20 మందికి పైగానే వైసీపీ కార్యకర్తలకు 41 నోటీసులు జారీ చేశారు. వారిలో సగం మంది మాత్రమే గత వారం రోజుల కిందట విచారణకు హాజరయ్యాయి. అయితే ఇవాళ మరో నలుగురు పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ ఎదుట పులివెందుల పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. వారిలో కడప సోషల్ మీడియా జిల్లా కో కన్వీనర్ సునీతారెడ్డితో పాటు నెల్లూరు, విజయవాడకు చెందిన మరో మహిళను కూడా మొత్తం నలుగురు పులివెందుల డిఎస్పీ ఎదుట హాజరయ్యారు. ఆ నలుగురిని కూడా డిఎస్పీ మురళీ నాయక్ దాదాపు గంట సేపటి నుంచి కూడా విచారణ చేస్తున్నారు. వారందరి పేద వాంగ్మూలం కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ వర్రా రవీందర్ రెడ్డితో పాటు జిల్లా కన్వీనర్ వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానంద రెడ్డి ఉన్నారు. అతని సూచనల మేరకే వీరందరూ కూడా సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీ నేతల పైన అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారనేది ప్రధానంగా వీరిపై ఉన్నటువంటి అభియోగాలు. వీరందరూ కూడా ఒక్కో సామాజిక కార్యకర్త ఒక్కో నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా వ్యవహరించి దాదాపు వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో 200 నుంచి 250 మందిని ఫాలోయర్స్ ని ఏర్పాటు చేసుకుని ఈ అధికార పార్టీ నేతలందరిపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టు మండలాల నుంచి గ్రామ స్థాయి వరకు కూడా ఈ పోస్టులన్నిటి కూడా వైరల్ చేయడంలో వీరందరూ కీలకంగా వ్యవహరించారనేటువంటి ఆరోపణల మేరకు వీరిని విచారణ చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాగా కన్వీనర్ వివేకానంద రెడ్డితో పాటు జిల్లా కో కన్వీనర్లుగా ఉన్నటువంటి వర్రా రవీందర్ రెడ్డి, ఈ సునీతారెడ్డి మరో ఇద్దరు ఈ పోస్టులు పెట్టడంలో కీలకంగా ఉన్నారని కూడా పోలీసులు వాంగ్మూలం ద్వారా తెలుసుకున్నారు. అందులో భాగంగానే గతంలో వారం రోజుల కిందట 41 నోటీసులు ఇచ్చిన వాళ్ళు హాజరు కారారు. ఇవాళ తప్పనిసరిగా హాజరు కావాలని పోలీసులు హెచ్చరించడంతో గత్యంతరం లేని స్థితిలో ఇప్పుడు ఈ నలుగురు వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తలు డిఎస్పీ మురళీ నాయక్ ఎదుట హాజరయ్యారు. వారి నుంచి కూడా ఎందుకు ఈ పోస్టులు పెట్టాల్సి వచ్చింది, అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అగ్రనేతలనే లక్ష్యంగా చేసుకుని ఎలా పెట్టాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు మీరు పోస్టులు పెడుతున్నారని దానిపైన వారిని ప్రశ్నలు అడిగి వారి సమాధానాలను కూడా స్టేట్మెంట్ రూపంలో డిఎస్పీ రికార్డ్ చేస్తున్నారు. రాకేష్, అయితే మురళి, ఈ నలుగురు వైసీపీ కార్యకర్తలను విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పటి వరకు పోలీసులు మాత్రం అంటే వర్రా రవీందర్ రెడ్డి కేసులో వర్రా రవీందర్ రెడ్డి A1 గా ఉన్నాడు. గత నెల 8న పులివెందుల పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసులో A1 గా వర్రా రవీందర్ రెడ్డి ఉన్నాడు, A2 సజ్జల భార్గవ్ రెడ్డి ఉన్నాడు, A3 జగన్ బంధువు అర్జున్ రెడ్డి ఉన్నారు. వీళ్ళతో పాటు మరో 71 మందిని కూడా నిందితులుగా చేర్చారు. అయితే ఇప్పటికే చాలా మందికి 20 మందికి 41 నోటీసులు ఇచ్చినప్పటికీ 8 మందిని ఇప్పటికీ విచారించి మరోసారి విచారణకు రావాలని 41 నోటీసులు ఇచ్చి పంపించారు. అయితే ఇప్పుడు కూడా వీళ్ళకి గతంలో 2 సార్లు 41 నోటీసులు ఇచ్చారు. అంటే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ నలుగురు విచారణకు హాజరయ్యారో వారికి గతంలో కూడా 41 నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు. అయితే మరోసారి ఇవాళ రావాలని ఖచ్చితంగా హెచ్చరించడంతో వారిని ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్నారు. అయితే మళ్ళీ అరెస్ట్ చేస్తారా లేకపోతే మరోసారి 41 నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు రమ్మని పిలుస్తారనేది మరి కాసేపట్లో తేలనుంది. రాకేష్, ధన్యవాదాలు మురళి.